السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد. ప్రియ వీక్షకులారా, విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా. ఈరోజు మనం బహుశా కేవలం ఒకే ఒక హదీస్ మన ఈ క్రమంలో, అంటే హదీస్ క్లాస్ ఏదైతే ప్రారంభించామో అందులో జుల్ఫీ దావా సెంటర్ నుండి ప్రింట్ అయినటువంటి పుస్తకం షత్త సాంప్రదాయాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుల జ్ఞానం పొందడానికి, మన జీవితంలో ఆచరిస్తూ ఉండడానికి ఈ పుస్తకం చదువుతున్నాము. ఇందులోని హదీస్ నంబర్ 56 ఇన్షాల్లా ఇప్పుడు మనం చదువుతున్నాము. కానీ ఈ హదీస్ 56వ నంబర్ జంజం నీటి గురించి ఉంది గనక ఎన్నో రోజుల నుండి జంజం గురించి ఒక ప్రసంగం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉండింది. అల్లా యొక్క దయ, ఈరోజు ఆ అవకాశం ఏర్పడినది. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా. అల్లాహు తఆలా ఈ భాగ్యం కలిగజేశాడు. దాని గురించి అవసరం ఉన్నటువంటి కొంత ప్రిపరేషన్ కూడా జరిగింది. అయితే జంజం నీటి గురించి సంక్షిప్తంగా దాని చరిత్ర మరియు దాని యొక్క శుభాలు మరియు దాని యొక్క మహిమలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్షా అల్లా మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాలను వింటారని ఆశిస్తున్నాను. రండి ముందు హదీస్ చదువుదాము. عن أبي ذر رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم عن ماء زمزم إنها مباركة إنها طعام طعم رواه مسلم وزاد الطيالسي وشفاء سقم. స్వస్థత పొందే ఉద్దేశంతో జంజం నీళ్లు త్రాగటం. అబూ దర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జంజం నీళ్ల విషయంలో ఇలా ప్రవచించారు: అది శుభప్రదమైన నీరు మరియు అది ఆకలిగొన్న వారికి ఆహారంగా పనిచేస్తుంది. ఇక్కడి వరకు సహీ ముస్లింలోని పదాలు. హదీస్ నంబర్ 2473. ముస్నద్ తయాలిసి అని ఒక హదీస్ పుస్తకం ఉంది. అందులో ఈ రెండు సెంటెన్స్ ఇన్నహా ముబారకతున్ ఇన్నహా తుఆము తుమిన్ తో పాటు మరొకటి అదనంగా ఉంది. అదేమిటి? వషిఫాఉ సుఖం. అది రోగుల కొరకు స్వస్థత, రోగ నివారిణి కూడాను. సోదర మహాశయులారా, జంజం నీరు ఇది వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి అద్భుతమైన అల్లాహ్ యొక్క గొప్ప మహిమ. నేను స్టార్టింగ్లోనే చెప్పినట్లు ఈ హదీస్ ఆధారంగా 3 విషయాలు తెలియజేస్తాను. సంక్షిప్తంగా దాని చరిత్ర మరియు దాని యొక్క శుభాలు మరియు దాని యొక్క మహిమ. ఒక క్రమంగా కాకుండా మధ్యలో ఈ 3 విషయాలు కూడా కలిసి రావచ్చు. ఎందుకంటే చరిత్ర చెప్పేటప్పుడు కొన్ని మహిమలు, కొన్ని శుభాలు కూడా మనకు కనబడవచ్చు. అందుకొరకే ఒకటేనికొకటి వస్తుంది అన్నట్టుగా కాకుండా మాటను పూర్తి శ్రద్ధతో వినే ప్రయత్నం చేయండి. విషయం ఏమిటంటే, అల్లాహు తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మొదటి భార్య సారా అలైహిస్సలాం ద్వారా ఎంతో కాలం వివాహ బంధంలో గడిచినప్పటికీ సంతానం కలగలేదు. అయితే అల్లాహు తఆలా ఒక ప్రయాణంలో, ఒక పరీక్ష తరువాత కానుకగా
హాజర్ అలైహిస్సలాం ఏదైతే లభించినదో ఆమెతో మీరు వివాహం చేసుకోండి అని సారా అలైహిస్సలాం యొక్క సలహాతో ఇబ్రాహీం అలైహిస్సలాం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టారు. ఇంకా ఇస్మాయిల్ అలైహిస్సలాం పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడైతే కాబతుల్లా ఉన్నదో అక్కడికి హిజ్రత్ చేయాలని అక్కడికి తీసుకొచ్చి తన భార్య హాజర్ను మరియు ఏకైక పుత్రుడైనటువంటి ఇస్మాయిల్ను వదలాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఇబ్రాహీం అలైహిస్సలాం బయలుదేరారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3364. సహీ బుఖారీ 3364లో మనకు ఈ హదీస్ కనబడుతుంది. అక్కడ చాలా వివరంగా దీని యొక్క విషయం ఉంది. కానీ నేను పూర్తి హదీస్ దాని యొక్క పూర్తి వివరణ ఇప్పుడు చెప్పలేను. అందులో ఏదైతే జంజంకు సంబంధించిన విషయం ఉన్నదో దానిని మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. అయితే ఏం జరిగింది? ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ని మరియు భార్య ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క తల్లి హాజర్ను మక్కాలో ఇప్పుడు కాబా ఉన్న ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. కానీ ఏం జరిగింది గమనించండి. కేవలం ఒంటరి స్త్రీ, అక్కడ ఎవరూ లేరు. మీరు ఖురాన్ సూరా ఇబ్రాహీంలో చూసినా గానీ ఓ అల్లాహ్ ఇంద బైతికల్ ముహర్రం, నేను ఎలాంటి ప్రదేశంలో అంటే అక్కడ ఒక పచ్చిక లేదు, అక్కడ ఏ చిన్న చెట్టు లేదు, నీటి సౌకర్యం లేదు. నీ ఆదేశం మేరకు నేను నా సంతానాన్ని అక్కడ వదిలి వెళ్తున్నాను అని చెప్పారు, దువా చేశారు. ఆ దువా ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. అయితే ఎప్పుడైతే వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ సామాగ్రి చిన్నగా ఏదైతే ఉండినదో పూర్తిగా అయిపోయినదో అప్పుడు చాలా ఇబ్బంది కలిగింది. ఏం చేశారు? తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు. చివరికి హాజర్ తల్లి అయినటువంటి ఆమె స్థనాల్లో కూడా పాలు లేకపోయాయి, ఆ పాలు త్రాగే బాబు కొరకు. అప్పుడు ఆమె హజరే అస్వద్ నుండి దగ్గరగా ఎత్తైన ప్రదేశం కొండ సఫా ఉండినది. ఆమె అటువైపునకు వెళ్ళారు. చూడండి, ఈ హదీస్ ఇక్కడ చూస్తున్నారు మీరు. సహీ బుఖారీలో హదీస్ నంబర్ ఇక్కడ, మరియు నేను చెప్పినటువంటి ఆయత్ సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 37 ఇక్కడ ఉంది. అయితే ఏం చేశారు? ఫవజదతి సఫా అక్రబ జబలిన్ ఫిల్ అర్ది యలీహా. ఆమెకు దగ్గరగా సఫా కొండ ఉంటే అక్కడికి వెళ్ళింది. నలువైపులా చూసింది, ఎవరు కనబడటం లేదు. అక్కడి నుండి కిందికి దిగి వచ్చింది. ఎప్పుడైతే కిందికి దిగి వచ్చిందో లోయ ప్రాంతం, వాది అని అంటారు కదా, అయితే అక్కడ తిరిగి ఎడమ వైపునకు చూసేసరికి బాబు కనబడటం లేదు. బాబు ఇస్మాయిల్ అలైహిస్సలాం కనబడటం లేడు. ఆమె అక్కడ పరిగెత్తింది. అల్లాహు అక్బర్. ثم سعت سعي الانسان المجهود حتى جاوزت الوادي. అక్కడ నుండి మళ్ళీ మరవా వైపునకు వచ్చింది. ఇక్కడ గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఇబ్ను అబ్బాస్ అంటున్నారు, ఫదాలిక సయ్యున్ నాసి బైనహుమా. ఈ రోజుల్లో హజ్ ఉమ్రాలో ఏదైతే సై చేస్తారో దాని యొక్క చారిత్రక ఘట్టం ఇది. అంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించండి శ్రద్ధగా. మధ్యలోనే నేను కొన్ని హింట్స్, మనకు బోధపడుతున్నటువంటి లాభాలు కూడా చెబుతూ వెళ్తాను. తర్వాత చివరిలో మళ్ళీ ఏకం చేసి చెప్పాలంటే ఆలస్యం కూడా కావచ్చు, మరచిపోయే ప్రమాదం కూడా ఉంటుందేమో. ఏంటి విషయం ఇక్కడ గమనించండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆమె భార్య, అతని యొక్క భార్య హాజర్ మరియు కొడుకు ఇస్మాయిల్
ఈ చిన్న కుటుంబాన్ని చూడండి, అల్లాహ్ కొరకు ఎంత త్యాగం చేశారు. అల్లాహు తఆలా వారు చేసిన ఆ పుణ్యాలను సూరతు సాఫాత్లో కూడా చెప్పినట్లుగా వెనక తరాల వారికి కొరకు కూడా మిగిలి ఉంచి, వారి కొరకు ఇది ఒక చారిత్రక ఘట్టమే కాదు, తర్వాత వారు చేస్తూ ఉన్నంత ఈ పుణ్యాల యొక్క పుణ్యం వారికి కూడా లభిస్తూ ఉంటుంది కదా. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఈ విధంగా మర్వాపైకి ఎక్కింది. అక్కడి నుండి కూడా నలువైపులా చూసింది, ఎవరు కనబడలేదు. మళ్ళీ సఫా వైపునకు వచ్చింది. 7వసారి మర్వాపై ఉన్న సందర్భంలో అక్కడ ఆమె ఒక శబ్దం విన్నది. అప్పుడు ఆమె మౌనం వహించి మరోసారి వినే ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక దూత యొక్క సప్పుడు వచ్చింది. చూసేసరికి కొడుకు వద్ద అక్కడ నీళ్ళ ఊట మొదలైపోయింది. ఇక్కడ హదీసులో వచ్చిన ప్రకారం జిబ్రీల్ అలైహిస్సలాం తమ యొక్క కాలు మడిమతో లేదా తమ యొక్క రెక్క జనాహ్తో అక్కడ కొట్టారు. నీళ్ళ ఊట మొదలైంది. హత్తా వహరల్ మా. అప్పుడు హాజర్ అలైహిస్సలాం తమ చేతులతో నీళ్లు అటు ఇటు దూరంగా పోకుండా మనకు మిగిలి ఉండాలి అని బొద్దు అంటామా ఏమంటామో దాన్ని, మట్టితో కడతారు కదా, ఆ విధంగా కట్టి నీళ్లను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కొన్ని నీళ్లు అక్కడ జమ అయినప్పుడు తీసుకొని 2 చేతులతో తీసుకొని తమ వద్ద ఉన్నటువంటి నీళ్ల తిత్తిలో వేసుకోవడం మొదలుపెట్టింది. అల్లాహు అక్బర్. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యర్హముల్లాహు ఉమ్మ ఇస్మాయిల్. అల్లాహు తాలా ఇస్మాయిల్ యొక్క తల్లిపై కరుణించుగాక. లౌ తరకత్ జంజం అంటే ఆమె నీళ్లతో ఏదైతే ఆ నీళ్లను కాపాడుకోవడానికి ఒక చోట బంధించే మాదిరిగా చేసినదో, అప్పుడు ఆమెకు తెలియదు కదా ఈ నీళ్ల ఊట ప్రళయం వరకు ఉంటుంది, అల్లా వైపు నుండి ఒక గొప్ప మహిమగా మాదిరిగా. అక్కడ అల్లా తాలా ఇప్పుడు నీళ్లు ఇచ్చాడు. ఆ నీళ్లు దూరంగా పారిపోయి మళ్ళీ రేపటి రోజు మిగిలికుండా ఉండకూడదు అని ఆమె తన ఆలోచనతో చేసింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ ఇచ్చారు, కరుణించుగాక ఆమె గనక ఈ విధంగా నీళ్లను బంధించకుంటే అది ఒక పెద్ద దూరంగా పారే అటువంటి చలమ మాదిరిగా అయిపోయేది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ వీక్షకుల్లారా, ఇక్కడి వరకు సంక్షిప్తంగా మనం జంజం నీటి యొక్క చరిత్ర తెలుసుకున్నాము. అయితే ఇదే ఈ నీటి గురించి ఆ రోజు ఏ అన్నము లేదు, ఏ పప్పు కూరలు లేవు, ఏ రొట్టెలు బిర్యానీలు లేవు. కేవలం ఈ జంజం నీరు త్రాగి తల్లి కొడుకులు ఎన్నో రోజుల వరకు బ్రతికారు. అల్లాహు అక్బర్. మళ్ళీ ఆ తర్వాత అక్కడికి జనం రావడం మొదలైంది. అదొక వేరే చరిత్ర, నేను దాని వివరాల్లోకి వెళ్ళాను. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం ఏంటి? ఇటు మనం ఇప్పుడు హదీస్ వైపునకు వచ్చి ఈ హదీసులో మనం శ్రద్ధగా ఒకసారి గమనిస్తే, ఇన్నహా ముబారక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? శుభప్రదమైన నీరు అది. ఇన్నహా ముబారక. ఇక ఈ బర్కత్ అన్న పదం, ఈ శుభం అన్న పదం ప్రియులారా, మనం ఏదైనా ఒకే ఒక్క అనువాదంలో, ఏదైనా ఒక్క వ్యాఖ్యానంలో బంధించలేము. ఇది మన విశ్వాసపరంగా కూడా, స్వయం మనం త్రాగినందుకు మన ఆరోగ్యంలో గాని, ఏ సదుద్దేశాలతో త్రాగుతామో దాని ప్రకారంగా గాని. అందుకొరకే మరొక హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అని చెప్పారు, మాఉ జంజమ లిమా షురిబ లహు. జంజం నీరు ఏ ఉద్దేశంతో త్రాగడం జరుగుతుందో అల్లాహ్ ఆ సదుద్దేశాన్ని పూర్తి చేస్తాడు. మన సలఫే సాలిహీన్లో ఎవరు ఏ ఉద్దేశంతో తాగారు, ఇన్షాల్లా ఇప్పుడే నేను కొన్ని క్షణాల్లో మీకు తెలియజేస్తాను. కొన్ని సంఘటనలు ఇన్షాల్లా ఓపిక వహించండి. ఈ ముబారక్ అన్న పదాన్ని విశాలంగా, విస్తృతంగా, పెద్దగా, లోతుగా, డీప్ గా, దూరంగా, ఇహలోకంలోని శుభాలు, పరలోకంలోని శుభాలు
అన్ని రకాలుగా ఆలోచించండి, అన్ని రకాలుగా ఆలోచించండి. మరొక గొప్ప విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇన్నహా తుఆము తుహమ్, ఆకలిగా ఉన్న వారి కొరకు ఇది వాస్తవంగా ఒక అన్నముగా, ఆహారంగా, కడుపు నింపే అటువంటి భోజనంగా పనిచేస్తుంది. మరియు వషిఫా ఉస్సుకుం, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో అలాంటి వారి కొరకు కూడా ఇది నివారణగా, రోగ నివారిణి, స్వస్థత కలిగించేది, షిఫాగా పనిచేస్తుంది. సోదర మహాశివులారా, సోదరిమనులారా, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక యువకుడైన మంచి పరిశోధనతో, ఎంతో డీప్ రీసెర్చ్తో ప్రసంగాలు ఇచ్చేటువంటి షేఖ్ ముఆద్ అబూ కుహాఫా ఉమరీ హఫిదహుల్లాహ్ జంజం నీరు గురించి కూడా అసలైన పుస్తకాల నుండి, అంటే అసలు రూట్, అసలు మస్దర్ ఏదైతే ఉంటుందో, మర్జా, మూల పుస్తకాల నుండి ఎన్నో ఇలాంటి సంఘటనలు వెతికి ఒక చిన్న ఆర్టికల్గా రాశారు. అది కూడా ఇన్షాల్లాహ్ నేను మీ ముందు తెలియజేస్తాను. కానీ వాటన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పేది ఏమిటంటే, ఒకసారి చూద్దాము, మొన్న ప్రసంగంలో విన్నాము కదా, ఆ మాట కరెక్టేనో కాదో, ఇలాంటి అనుభవం కొరకు కాదు. నిన్న కూడా మాట వచ్చింది, నేను చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను మన జీవితంలో అనుభవిస్తే ఈ లాభం కలుగుతుందా లేదా అన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కొరకు మనం ఆచరిస్తే ఇహము పరము రెండూ నష్టపోతాం. బహుశా ఎప్పుడైనా అల్లాహ్ యొక్క పరీక్షగా ఇహలోకంలో ఏదైనా చిన్న లాభం కలుగుతుందేమో, కానీ పరలోకంలో చాలా నష్టపోతాం. అందుకొరకు సూచనగా, మహిమగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ఒక విషయాన్ని ఒక శుభంగా మనకు తెలియజేశారంటే సంపూర్ణ విశ్వాసంతో, బలమైన నమ్మకంతో వాటిని మనం ఆచరించాలి. రండి, ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో సంక్షిప్తంగా అది మీకు నేను తెలియజేస్తాను. కానీ అంతకు ముందు ఒక చిన్న ముఖ్యమైన మాట. అదేమిటి? ఒక సందర్భంలో హాఫిద్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్, తెలుసు కదా, ఒక చాలా మహా గొప్ప హదీసువేత్త, సహీ బుఖారీ యొక్క ఎన్నో వ్యాఖ్యానాలు రాయబడ్డాయి, కానీ ఈయన రాసిన వ్యాఖ్యానం లాంటిది ఎవరు రాయలేకపోయారు. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లా మిస్ర్లో ఉన్నప్పుడు, మిస్ర్లో ఉన్నప్పుడు షేఖ్ ఇబ్ను అరఫా రహిమహుల్లాతో కలిశారు. ఆయనతో అడిగారు, జంజం నీరు తీయగా ఎందుకు లేవు, తీపిగా ఎందుకు లేవు? కొంచెం అందులో తీపితనం తక్కువ ఏర్పడుతుంది. అల్లాహు అక్బర్! ఇబ్ను అరఫా ఏం చక్కగా సమాధానం ఇచ్చారో ఒకసారి గుర్తుంచండి, ఒకసారి శ్రద్ధగా వినండి. ఇబ్ను అరఫా అన్నారు, జంజం నీరును త్రాగడం ఇబాదత్ కొరకు, టేస్ట్ కొరకు కాదు. ఈ సమాధానం విని ఇబ్ను హజర్ రహిమహుల్లా ఆశ్చర్యపోయారు. ఆయన యొక్క జ్ఞానం, హదీసుల విషయంలో ఆయన యొక్క ఇంతటి లోతు అర్థాన్ని విని ఆశ్చర్యపోయారు. ఈ మాట ముఫీదుల్ అనాం వ నూరు వలాం లిబ్న్ జాసిర్ పుస్తకంలో ఉంది. సోదర మహాశివులారా, సహీహాలో వచ్చినటువంటి హదీసులో ఈ జంజం నీటి గురించి మరొక గొప్ప మాట ఉంది. హదీస్ నంబర్ 1056. ఏంటి? ఖైరు మాఇన్ అలా వజ్హిల్ అర్ద్, ఈ భూమి మీదనే, ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన, చాలా మంచి నీరు, శుభప్రదమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం
ఈ జంజం నీరు మాత్రమే. అలాగే సోదర మహాశివులారా, దీని గురించి ఇంకా మీరు వివరంగా చదవాలనుకుంటే కొన్ని దయీఫ్ హదీసులు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ మనం ఆ దయీఫ్ హదీసుల యొక్క వివరాల్లోకి వెళ్ళకుండా ఇది దయీఫ్ అన్నట్లుగా కేవలం తెలవడానికి ఎప్పుడైనా మనం ఆ హదీసులను కూడా తెలుసుకుంటే నష్టం లేదు. కానీ కేవలం అది దయీఫ్ అని తెలియడానికి. ఇక మాఉ జంజమ లిమా షురిబ లహు, జంజం నీరు ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో ఆ ఉద్దేశం వారిది పూర్తవుతుంది. ఈ హదీసును కొందరు దయీఫ్ అని చెప్పారు, కానీ ఇది రుజువైనది. ఇమాం ఇబ్ను హజర్ అస్కలాని రహమహుల్లా ఎవరి ప్రస్తావన ఇంతకు ముందు జరిగిందో ఆయన ఈ హదీస్ యొక్క పరిశోధనలో ఎన్నో పేజీల ఒక పుస్తకమే రాసేశారు. జంజం నీరు, మనం జంజం అన్నటువంటి పేరు చాలా ప్రఖ్యాతిగాంచినది. వేరే పేర్లు కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు కావచ్చు బహుశా. కానీ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో కొన్ని వేరే పేర్లు కూడా వచ్చి ఉన్నాయి. మరొక పేరు దానిది షబ్బాఅ. ఇది జూ, ఆకలికి అపోజిట్. షబ్బాఅ, ఆకలి అని ఏదైతే మనం అంటాము కదా, దానికి అపోజిట్ షబ్బాఅ అంటే కడుపు నింపేదిగా. మరొక పేరు మురువియ. మురువియ అంటే దాహానికి వ్యతిరేకం. దాహానికి వ్యతిరేకం. మరొక పేరు నాఫియా అంటే లాభం చేకూర్చేది. దుర్ నష్టానికి అపోజిట్. మరొక పేరు ఆఫియా స్వస్థత కలిగించేది, సంక్షేమం కలిగించేది. ఇది బలా, ముసీబత్, రోగాలు దానికి వ్యతిరేకం. దీని యొక్క మరో పేరు మైమూన్, బరకత్, శుభం అన్నటువంటి భావాలు ఇందులో ఉన్నాయి. అయితే షేఖ్ ముఆద్ అబూ కుహాఫా హఫిదహుల్లాహ్ రాసినటువంటి చిన్న ఆర్టికల్ సంక్షిప్తంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన ఈ క్లాస్ కేవలం అరగంట క్లాస్ మాత్రమే. ఆయన రాస్తున్నారు, జంజం నీరు దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఘనత మరియు దాని యొక్క చెప్పలేనటువంటి ప్రభావం, అమూల్యమైన దాని యొక్క బెనిఫిట్ మరియు దాని యొక్క ఎఫెక్టివ్ మరియు అందులో ఉన్నటువంటి అనేక లాభాలు ఎంత గొప్ప విషయాలంటే ఇవన్నీ కూడా అందుకొరకే ఒక స్వచ్ఛమైన ముస్లిం కనీసం ఒక 2 గుట్కలు మాకు దొరికినా గానీ ఎంత బాగుండు అన్నటువంటి భావన ఒక ముస్లింకు ఉంటుంది. వాస్తవానికి జంజం నీరు చాలా గొప్ప ఘనత గల విషయం కూడా. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో, ఏ దువా చేసుకొని తాగుతారో వారి ఆ దువాలు కూడా స్వీకరించబడతాయి. ఇమాం ఇబ్ను మాజా రహిమహుల్లాహ్ కితాబుల్ మనాసిక్, హజ్ కు సంబంధించిన హదీసులు చాప్టర్ లో బాబు షుర్బి మిన్ జంజం, జంజం యొక్క నీళ్లు త్రాగడం అన్నటువంటి ఒక బాబ్ చిన్న హెడ్డింగ్ కూడా ఆయన పేర్కొన్నారు. అందులో జాబిర్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించినటువంటి ఈ హదీస్ను తీసుకొచ్చారు. మాఉ జంజమ లిమా షురిబ లహు. షేఖ్ అల్బానీ దీనిని సహీ అని అన్నారు. ఇక జంజం నీళ్లు త్రాగుతూ దువా చేసుకోవడం, ఏ దువా చేసుకుంటే అది స్వీకరించబడడం, అల్లాహు అక్బర్, ఇది మన విశ్వాసాల ప్రకారంగా, మన యొక్క నమ్మకాల ప్రకారంగా అల్లాహు తాలా తన యొక్క దయానుగ్రహాలతో ప్రసాదిస్తాడు. షేఖ్ అబూ కుహాఫా అంటున్నారు, నా యొక్క జ్ఞానం, అనుభవంలో అనేక మంది జంజం నీళ్లు వ్యాపారం, వివాహం, సంతానం ఇలాంటి విషయాల గురించి
ఇందులో వారికి శుభం కలగాలన్నటువంటి ఉద్దేశంతో తాగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పరలోక లాభం కూడా మన ముందు ఉండాలి. మన ఉలమాలను మనం చూస్తే వారు ఎంత మంచి దువాలు చేశారంటే ఆ దువాల స్వీకరణ, వారు చేసిన ఆ దుఆలు అంగీకరించబడ్డాయి అని వారి జీవితంలో కూడా వారికి తెలిసింది. అంతేకాదు వారి ఆ దుఆల బరకత్ ఈ రోజు వరకు కూడా మనము పొందుతున్నాము. మరోసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. అల్లాహు అక్బర్. మన సలఫె సాలిహీన్‌లో కొందరు వాయిస్ రావటం లేదా? ఎవరైనా ఒక్కరికి రావట్లేదా? అందరికీ రావట్లేదా? ఒకరు రాశారు వాయిస్ క్లియర్‌గా లేదని. వస్తుంది షేక్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ జజాకుముల్లాహ్ ఖైర్. మైక్ ఆఫ్ చేసుకోండి మీ వద్ద నుండి. ఇప్పుడు చివరి మాట మరోసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మన సలఫె సాలిహీన్‌లో కొందరు జంజం నీరు త్రాగుతూ చేసినటువంటి దుఆలు అల్లాహు తాలా తన దయ కరుణతో ఏదైతే అంగీకరించాడో, స్వీకరించాడో, ఆ స్వీకరణ యొక్క లాభం, శుభం, దాని యొక్క ఎఫెక్టివ్ తాథీర్, ప్రభావం స్వయం వారు తమ జీవితంలో చూసుకున్నారు. అంతేకాదు ఆ లాభం ఇప్పటి వరకు మన వరకు కూడా చేరుతూ ఉన్నది. అల్లాహు అక్బర్. ఎంతటి గొప్ప దుఆలు కావచ్చండి. అల్లాహు అక్బర్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా చేసినటువంటి దుఆ ముస్తద్రక్ హాకింలో వచ్చి ఉంది. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫిఅ వ రిజ్కన్ వాసిఅ వ షిఫాఅం మిన్ కుల్లి దా. ఓ అల్లాహ్, నేను ప్రయోజనకరమైన విద్య, విస్తృతమైన ఉపాధి మరియు ప్రతి రోగం నుండి స్వస్థత, ఆరోగ్యం ఈ నీరు త్రాగుతూ నీతో కోరుతున్నాను, నీతో అర్థిస్తున్నాను. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ చాలా గొప్ప పెద్ద ముహద్దిస్. సియర్ ఆలామిన్ నుబలా అని ఇమాం జహబీ రహిమహుల్లా రాసినటువంటి చరిత్ర పుస్తకంలో ఈ సంఘటన వచ్చి ఉంది. ఆయన జంజం నీరు త్రాగడానికి వచ్చినప్పుడు జాబిర్ రదియల్లాహు తఆలా వారి ఆ హదీస్ మాఉ జంజం లిమా షురిబ లహు ప్రస్తావించి, ఓ అల్లాహ్, నేను ఈ జంజం నీరు త్రాగుతున్నాను, ప్రళయ దినాన నన్ను ఎప్పుడూ కూడా దాహంగా ఉంచకు. అల్లాహు అక్బర్. వహాదా అష్రబుహు లిఅత్షిల్ ఖియామ. గమనించండి, పరలోకానికి సంబంధించిన వివరంగా పాఠాలు మీరు విని ఉండేది ఉంటే అక్కడ ఎన్నో సందర్భాల్లో చాలా దాహం కలుగుతూ ఉంటుంది. అదృష్టవంతులకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హౌజ కౌసర్ నుండి నీరు లభిస్తుంది. అల్లాహ్ అలాంటి వారిలో మనల్ని కూడా చేర్చుగాక, బిదతుల నుండి దూరం ఉంచుగాక, షిర్క్ నుండి దూరం ఉంచుగాక అల్లాహ్ మనందరినీ కూడా. అలాగే మూడో సంఘటన చూడండి. ఇమాం అబూ బకర్ ఇబ్ను ఖుజైమా, గొప్ప ముహద్దిస్, సహీహ్ ఇబ్ను ఖుజైమా తెలుసు కదా మీ అందరికీ. ఆయనతో ఒకరు ప్రశ్నించారు, మిన్ ఐన ఊతీత హాదల్ ఇల్మ్, ఈ మహాసముద్రం లాంటి విశాలమైన ఇంత లోతు జ్ఞానం మీరు ఎలా సంపాదించారు? అప్పుడు ఆయన చెప్పారు, నేను ఎప్పుడైతే జాబిర్ రదియల్లాహు తఆలా వారి హదీస్ విన్నానో, మా ఉజంజం లిమా షురిబ లహు, అప్పుడు నేను వ ఇన్ని లమ్మా షరిబ్తు మా అజంజమ సఅల్తుల్లాహ ఇల్మన్ నాఫిఅ, నేను అల్లాహ్తో జంజం నీళ్లు త్రాగుతూ దుఆ చేశాను, ఓ అల్లాహ్, నాకు ప్రయోజనకరమైన విద్యా జ్ఞానాన్ని ప్రసాదించు అని. ఈ విషయం తద్కిరతుల్ హుఫాజ్లో ఉంది. అలాగే అబూ అబ్దుల్లా ఇమాం హాకిం రహిమహుల్లా ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. వందల్లో లెక్కించారు ఉలమాలు ఆయన రాసిన పుస్తకాలను. ఆయన అంటున్నారు, గమనించండి, ఇక్కడ షేఖ్ అబూ ముఆద్ అబూ కుహాఫ రాశారు, సుమారు 500 జుజ్, చిన్న చిన్న పుస్తకాలను అంటారు జుజ్ అని,
ఆయన రాశారంట. వాటిలో ఒకటి ప్రఖ్యాతిగాంచినది ముస్తద్రక్ హాకిం. అయితే ఆయన అంటున్నారు, షరిబ్తు మా జంజమ వసఅల్తుల్లాహ అన్ యర్జుకని హుస్న తస్నీఫ్. నేను జంజం నీరు తాగుతూ అల్లాహ్తో దువా చేశాను, ఓ అల్లాహ్ నన్ను ఒక మంచి ఉత్తమ రచయితగా, ఏదో బొకార్ అవార్డు, నోబెల్ అవార్డు, ఇంకా వేరే ఇలాంటి అవార్డుల కొరకు కాదు, అల్లా వద్ద అల్లా యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడానికి ఒక మంచి ఉత్తమమైన రచయితగా నేను ఎదగాలి అని దువా చేశారు. అల్లాహు తాలా తన యొక్క కోరికను ఎలా తీర్చాడు, వాటి ద్వారా మనం ఈ రోజు కూడా లాభం పొందుతున్నాము కదా పుస్తకాల ద్వారా. సోదర మహాశయులారా, టైం సమాప్తం కావస్తుంది, కానీ కొన్ని చిన్న సంక్షిప్తంగా సంఘటనలు వినిపిస్తాను, శ్రద్ధ వహించండి. అబుల్ ఫضల్ అబ్దుర్ రహమాన్ అల్ బుల్ఖైని చాలా గొప్ప పండితులు. అల్లాహు అక్బర్. ఆయన సంఘటన ఇక్కడ ప్రస్తావించారు. ఆయన అరబీ భాషలో ఎదగడం లేదు, ఇంకా చాలా వీక్గా ఉన్నారు. అయితే 787వ హిజ్రీ శకంలో తన తండ్రి, ఆ తండ్రి కూడా చాలా గొప్ప పెద్ద ఆలిం పండితులు, తండ్రితో హజ్కు వెళ్ళారు. జంజం నీళ్లు త్రాగుతూ అల్లాతో ఎంతగా దువా చేశారంటే, ఓ అల్లాహ్ నన్ను అరబీ భాషలో, ఎందుకంటే ఇస్లాం జ్ఞానం యొక్క మొత్తం సంపద అరబీ భాషలో ఉంది కదా, దాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి అరబీ భాష మంచిగా రావడం తప్పనిసరి. అయితే ఓ అల్లాహ్ నాకు ఈ భాష మంచిగా అర్థం కావాలి, ఇందులో నేను ఒక నైపుణ్యాన్ని కావాలి, మాహిరే జుబాన్, భాష ప్రావీణ్యుణ్ణి కావాలి. فلما رجع أدمن النظر فيها فمهر فيها في مدة يسيرة. హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా శ్రద్ధగా ఆయన చదవడంలో, స్టడీలో నిమగ్నులయ్యారంటే చాలా కొంత చిన్న కాలంలోనే మాషా అల్లాహ్ గొప్ప ప్రావీణులైపోయారు. ఇక సోదర మహాశివులారా, హాఫిద్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి యొక్క మాటనే ఏమిటి, అల్లాహు అక్బర్. ఇల్ము రిజాల్ అన్నటువంటి ఒక ప్రత్యేక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఆయన ఎంత ప్రావీణులో, గొప్ప పండితులో చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన యొక్క ఇబ్ను హజర్ రహిమహుల్లా యొక్క శిష్యుడు ఆయన గురించి రాశారు ఈ విషయం. నేను ఎప్పుడైతే ధర్మ విద్య నేర్చుకోవడం మొదలు పెట్టానో, జంజం నీళ్లు తాగుతూ అల్లాతో చాలా చాలా దువా చేశాను. ఏమని దువా చేశాను, ఓ అల్లాహ్ హిఫ్జ్, ఇత్కాన్, మెమొరైజేషన్ మరియు విద్యను ఉత్తమ రీతిలో, మంచి రీతిలో అర్థం చేసుకునే వారిగా నేను కావాలి. ఎలా? హాఫిద్ అబూ అబ్దుల్లా అజ్-జహబీ, ఇమాం జహబీ రహమతుల్లాహి అని అంటాము కదా, అలాంటి గొప్ప పండితు మాదిరిగా నేను కావాలి. వఅనా షరిబ్తుహు ఫీ బిదాయతి తలబిల్ హదీత్. నేను హదీత్ విద్య నేర్చుకునే ప్రారంభ దశలో ఈ జంజం నీరు తాగుతూ దువా చేశాను. అన్ యర్జుకని అల్లాహు హాలత జహబీ ఫీ హిఫ్జిల్ హదీత్. హదీత్లో అల్లాహు తాలా ఇమాం జహబీ లాంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దాలి అని. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ హజ్కు వెళ్ళాను. అప్పుడు దువా చేశాను, ఓ అల్లాహ్ ఇమాం జహబీ కంటే గొప్ప పండితుడిని కావాలి నేను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మొదటిసారి దువా చేసినప్పుడు ఏం చేశారు, ఇమాం జహబీ లాంటి గొప్ప హదీస్ వేత్తగా నేను ఎదగాలి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ హజ్ చేసే అవకాశం దొరికినప్పుడు ఇమాం జహబీ కంటే గొప్ప పండితుణ్ణి కావాలి నేను అన్నటువంటి దువా చేశారు. ఫసఅల్తు రుత్బతన్ అఅలా మిన్హా వఅర్జుల్లాహ అన్ అనాల దాలిక మిన్. అయితే అల్లాహ్ నాకు ఇది కూడా ప్రసాదిస్తాడు అని నాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. మరి ఈరోజు హదీస్ పుస్తకాలు, వాటి యొక్క వ్యాఖ్యానాలు చదివే వారికి తెలుసు ఈ విద్యలో ఎవరు ఎక్కువ గొప్పవారు అని. అల్లాహు అక్బర్. అలాగే ఇమాం ఇబ్నుల్
హుమామ్ రహిమహుల్లా తన యొక్క గురువు గారి యొక్క సంఘటన తెలియజేస్తున్నారు. ఏమన్నారు? వల్ అబ్దు ضعీఫ్ యర్జుల్లాహ సుబ్హానహు షుర్బహు లిల్ ఇస్తికామతి వల్ వఫాతి అలా హకీకతుల్ ఇస్లామి మా. నేను ఈ నీళ్లు త్రాగుతూ బ్రతికి ఉన్నంత కాలం ధర్మంపై స్థిరంగా ఉండాలని, మరియు నా చావు అల్లాహకు ఇష్టమైనటువంటి సత్యమైన ఇస్లాంపై రావాలని ఇలాంటి సదుద్దేశంతో తాగారు. అలాగే సోదర మహాశివులారా, ఇమాం అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికి, నేను ఇంత వివరంగా స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను? ఇబ్నే అరబీ, అలిఫ్లాం లేకుండా అరబీ. ఇబ్నే అరబీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు, చనిపోయాడు. బిదతుల యొక్క మూల పురుషుడు, కారకుడు అతడు కాదు. ఈయన అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికి రహిమహుల్లా. ఈయన అందులుసులో చాలా గొప్ప పండితులు. ఎన్నో రకాల విద్యలో ఆయన చాలా ఆరితేరి ఉన్నారు. ఆయన కూడా జంజం నీళ్లు త్రాగుతున్నప్పుడు ఇల్మ్, ఈమాన్, ధర్మ విద్య మరియు విశ్వాసం కొరకు అల్లా తన యొక్క హృదయాన్ని తెరచాలి అని దువా చేశారు. ఆయన అంటున్నారు, వకుంతు అష్రబు మా జంజమ కథీరన్, నేను అధికంగా ఎక్కువగా జంజం నీళ్లు త్రాగేవాణ్ణి. వకుల్లమా షరీబ్తుహు, నేను ఎప్పుడెప్పుడు తాగినా గానీ నవైతు బిహిల్ ఇల్మ వల్ ఈమాన్, ఇల్మ్ మరియు ఈమాన్ నాకు లభించాలని నేను నియత్ చేసేవాణ్ణి. హత్తా ఫతహల్లాహు అలయ్య లీ బర్కతహు, అల్లాహు తాలా నా కొరకు తన శుభాల ద్వారాలను తెరిచాడు. ఫిల్ మిక్దారిల్లది యస్సరహు లీ మినల్ ఇల్మ్. సోదర మహాశివులారా, ఇక్కడ ఒక చిన్న జోక్ అంటారా? వాస్తవానికి దీనిని ఒక ఇల్మీ జోక్ అని అంటే మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏంటి అది? ఇబ్నుల్ జౌజీ అని, ఇమాం ఇబ్నుల్ జౌజీ, ఆయన కూడా ఒక చాలా గొప్ప పండితుడు. 597లో చనిపోయారు. అయితే ఆయన యొక్క రచనలు, పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం అఖ్బారు బిరాఫిల్ ముతమాజినీన్ లో రాస్తున్నారు, ఇమాం అబూబకర్ అల్ హుమైదీ 219లో చనిపోయారు మక్కాలో. ఆయన సుఫియాన్ ఇబ్ను ఉయైనా వద్ద కూర్చుండి ఉన్నారు. సుఫియాన్ ఇబ్ను ఉయైనా పెద్ద ముహద్దిస్, ఇమాం బుఖారీ యొక్క ఉస్తాదులో వస్తారు. సుఫియాన్ ఇబ్ను ఉయైనా, శ్రద్ధగా వినండి ఇక్కడ నుండి, సుఫియాన్ ఇబ్ను ఉయైనా మక్కాలో ఉన్నారు. హదీసులు ప్రజలకు చెబుతున్నారు, హదీసు దర్స్ ఇస్తున్నారు. ఇస్తూ ఈ జాబిర్ రలియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ ప్రజలకు వినిపించారు. అయితే ఒక వ్యక్తి వెంటనే పక్కకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. ఆ తర్వాత వచ్చి, ఇమాం సుఫియాన్ ఇబ్ను ఉయైనా గారు, మీరు ఈ హదీస్ మాకు ఇప్పుడే చెప్పారు కదా, అయితే నేను జంజం నీళ్లు త్రాగుతూ దువా చేశాను, సుఫియాన్ ఇబ్ను ఉయైనా నాకు 100 హదీసులు వినిపించాలని. అల్లాహు అక్బర్. ఆనాటి కాలంలోని ఇమాములు, ఉస్తాదులు, గురువులు ఎంత ఓపిక సహనాలు గలవారు. ఆయన అన్నారు, సరే బిడ్డ కూర్చో, అల్లా నీ దువాను స్వీకరించుగాక. అఖఅద ఫహద్దతహు బిమిఅతి హదీస్, కూర్చోబెట్టి 100 హదీసులు వినిపించారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక చివరిలో షేఖ్ అబూ కుహాఫా అంటున్నారు, శ్రద్ధగా వినండి, ఇవన్నీ సంఘటనలు నేను ఏదైతే పేర్కొన్నానో, వాస్తవానికి ఇవన్నిటినీ ఒక చోట జమ చేయడంలో నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను కేవలం ఎక్కడ నుండో విని చూసి కాదు, ప్రతి ఒక్క సంఘటన ఏ మూల పుస్తకంలో ఉందో అక్కడి నుండి నేను చూసి స్వయంగా నేను రాశాను. అయితే కేవలం ఏదో ఒక కోరిక తీరాలని కాదు, ఈ సంఘటనలు మన యొక్క జీవితంలో, మన యొక్క భవిష్యత్తులో ఒక మంచి మార్పు తీసుకురావాలి. వీటిని మన పూర్వీకుల కథలు అన్నట్లుగా మనం చదివి ఊరుకోకుండా కూడదు.
మౌనం వహించకూడదు. మన ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడే విధంగా మన కొరకు ఉండాలి. సోదర మహాశివులారా, ఇవన్నీ పాతకాలపు నాటి సంఘటనలు అని అనుకోకండి. అల్లా యొక్క దయతో ఇప్పటికీ కూడా అల్హమ్దులిల్లా జంజం నీటి ద్వారా ఇలాంటి లాభాలు ఎంతో మంది పొందుతున్నారు. సమీప కాలంలోనే షహీద్ అయిపోయినటువంటి అల్లామా ఇహ్సాన్ ఇలాహి జహీర్ రహిమహుల్లా తన రాసినటువంటి ఒక పుస్తకంలో స్వయంగా చెప్పారు, నేను జామే ఇస్లామియాలో చదువుతున్న కాలంలో నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇంకా కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ జరుగుతుంది అని డిక్లేర్ చేశారు. కానీ నేను భయపడిపోయాను. ఆపరేషన్ నాకు ఇష్టం లేదు. అయితే ఎవరు డాక్టర్లు నర్సులు దగ్గర లేని సందర్భంలో ఈ పనులన్నీ కూడా చేయండి అని చెప్పడం లేదు. అస్తగ్ఫిరుల్లా. జంజం నీటి యొక్క శుభం వస్తుంది, కొంచెం ఓపికతో వినండి. నేను అక్కడి నుండి పారిపోయాను మదీనా. వెంటనే ఒక టాక్సీ ఎక్కి మక్కాలో వచ్చేసాను. అక్కడే కొద్ది రోజులు ఉండిపోయి అల్లాహతో నేను మాటికి దువా చేసుకుంటూ నఫీల్ నమాజులు చేసుకుంటూ అధికంగా నేను జంజం నీరు తాగుతూ ఉండేవాడిని. ఒకసారి చిన్న వ్యవధిలోనే నాకు ఎంత స్పీడ్గా మూత్రం వచ్చినట్లు ఏర్పడిందంటే వెంటనే నేను టాయిలెట్కి వెళ్ళాను, వాష్రూమ్కి వెళ్ళాను. చాలా స్పీడ్గా వచ్చింది. అందులోనే అల్హమ్దులిల్లా ఆ కిడ్నీలోని స్టోన్స్ పడిపోయాయి. అల్లా నాకు ఈ విధంగా షఫా ఇచ్చారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క పేరు మాటికి వింటూ ఉంటారు కదా. ఆయన కూడా తన యొక్క రచనల్లో ఒక చోట రాశారు, నేను మక్కాలో వచ్చి ఉన్న సందర్భంలో ఇక్కడి స్టార్టింగ్ లో వాతావరణం నాకు పడక చాలా కడుపు నొప్పి లేస్తూ ఉండేది. అయితే నేను జంజం నీళ్లు త్రాగుతూ సూరే ఫాతిహా చదువుతూ మాటికి దువా చేస్తూ ఉండేవాడిని. అల్లాహు తాలా నాకు షఫా ప్రసాదించాడు. ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. సోదర మహాశివులారా, వాస్తవానికి ఈ జంజం నీరు అల్లా వైపు నుండి ఒక గొప్ప మహిమ కనుక దీని గురించి సైంటిఫిక్ పరంగా, మెడికల్ పరంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఈ అభివృద్ధి చెందిన కాలంలోని ఏ రీసెర్చ్లు అయితే జరిగాయో అవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకు సమయం కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ హదీసుల ద్వారా, ధర్మవేత్తల, ముహద్దిథీన్ల, ఎంతో మంది ఉలమాల, ఇమాముల యొక్క సంఘటనల ద్వారా మనకు ఏ విషయం అయితే తెలిసినదో, ఎప్పుడైతే మనకు జంజం నీరు త్రాగేటువంటి అవకాశం లభిస్తుందో అల్లా మనలో ప్రతి ఒక్కరికి అలాంటి భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి ఈ హదీసును గుర్తుంచుకోవాలి. అది శుభప్రదమైన నీరు, భూలోకంలోనే అత్యంత శుభ్రమైన పరిశుద్ధమైన నీరు, మరియు ఆకలిగొన్న వారికి ఆహారంగా, రోగంతో ఉన్న వారికి షిఫా, స్వస్థతగా పనిచేస్తుంది. మరియు ఇదే ముస్లిం షరీఫ్ లో సహాబీ రసూల్ అబూదర్ రదియల్లాహు తఆలా వారి యొక్క సంఘటన కూడా ఉంది. ఆయన పూర్తి 1 నెల మక్కాలో ఉన్నారు ప్రవక్త వారి గురించి కనుక్కోవడానికి. ఇది ఇస్లామిక స్టార్టింగ్ లో ఎవరైనా కలమా చదువుతున్నట్లుగా ప్రవక్త వారిని అనుసరిస్తున్నగా తెలిస్తే మక్కా యొక్క అవిశ్వాసులు చాలా చిత్రహింసలకు గురి చేసేవారు. ఆ సందర్భంలో అబూజర్ రదియల్లాహు తఆలా 1 నెల మక్కాలో ఉండి కేవలం జంజం నీటిపైనే బ్రతికారు. వేరే ఏది కూడా తినడానికి ఆ రోజుల్లో లేకుండే. చెప్పుకుంటే ఇంకా ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇంతటితో ముగించిస్తున్నాము. ఏదైతే చిన్నపాటి రీసెర్చ్ తో మనం చెప్పే ప్రయత్నం చేశామో అందులోని మంచి విషయాలు అల్లా యొక్క దయ, కరుణ, అనుగ్రహంతో అల్లా వాటిని స్వీకరించుగాక. మనందరి కొరకు, మన తర్వాత వచ్చే తరాల కొరకు లాభదాయకంగా చేయుగాక. ఎక్కడైనా ఏదైనా చెప్పే విషయంలో పొరపాటు జరిగితే అల్లా నన్ను అందరినీ కూడా క్షమించుగాక. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సంక్షిప్తంగా అంశానికి సంబంధించి ఏదైనా ముఖ్య ప్రశ్న ఉండేది ఉంటే అడగవచ్చును. మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకొని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గురువు గారు, జంజం నీళ్లు త్రాగేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి తాగాలి. ఓకే, ఈ దువా కూడా మీరు పైన చెప్పారు, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫిఆ వ రిజ్కన్ వాసిఆ వ షిఫాఅం మిన్ కుల్లి దా. ఈ దువా కూడా చదవాలి.
ఈ దువా రాని వారు బిస్మిల్లా చదివి తాగవచ్చా? ఏమైనా బిస్మిల్లా ప్రాబ్లం ఉందా? బిస్మిల్లా అని తమ భాషలో, తమకు వస్తున్నటువంటి భాషలో ఎవరైనా మాట్లాడని వారు కూడా వారు తమ యొక్క ఆలోచనల ప్రకారంగా ఇలాంటి మంచి విషయాలను మనసులో పెట్టుకొని నియత్ చేసుకొని సంకల్పించి త్రాగవచ్చు, అభ్యంతరం లేదు. బారకల్లో మరొక ప్రశ్న, ఈ ఏదైతే మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేశారో జంజం వాటర్ కి సంబంధించి, ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేశారా? యూట్యూబ్ లైవ్ అయ్యిందా? అవుతుంది, లైవ్ జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో, ట్విట్టర్ లో లైవ్ జరుగుతుంది. బారకల్లాహు ఫీకం. ముబారక ఫీకం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. దయచేసి అంశానికి సంబంధించిన ప్రశ్న అడగండి, లేదా అంటే సమయం ఎక్కువ అయిపోతుంది. చెప్పండి గురుజీ. తాగే విధానము, మనం కూర్చొని కిబ్లా వైపు ముఖం పెట్టి దువా చేసి తల మీద కప్పుకొని తాగాలి కదా గురుజీ? చూడండి, ఈ విషయాలు ఏదైతే మీరు చెప్పారో, కిబ్లా వైపున ముఖము చేసి నిలబడి, ఈ విషయాలు కొందరు ధర్మవేత్తలు ప్రస్తావించారు. కానీ సర్వసామాన్యంగా ప్రతి త్రాగే విషయం, తినే విషయం కూర్చుండి తాగాలని ప్రవక్త వారి ఆదేశం ఉంది. నిలబడి త్రాగకండి అని వారించారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకొరకు ఉత్తమ విషయం కూర్చుండి త్రాగడమే. ఇక కిబ్లా విషయం ప్రస్తావించారు కొందరు, జకరల్ ఫుఖహా, కొందరు ఫుఖహాలు వీటిని ప్రస్తావించారు. కానీ మనకు డైరెక్ట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతుల్లో, సహాబాల యొక్క ఆచరణల్లో ఇది స్పష్టంగా మనకు కనబడడం లేదు. కాకపోతే ఇంతకుముందు నేను నిన్న కూడా చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిస్థితి అలా ఎదురైంది. జంజం నీరు అక్కడ నిలబడి తాగారు. బుఖారీలో వచ్చిన ప్రస్తావన ఇది. ఎవరైనా అదే అనుకొని తాగితే అది వేరే విషయం, కానీ ఇదే అసలైన సున్నత్ కాదు. వల్లాహు ఆలం బిస్సవాబ్. గురుజీ, తాగిన తర్వాత మరి దువా ఏమైనా ఉందా గురుజీ? ప్రత్యేకంగా వేరే నేను చెప్పాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జంజం నీరు త్రాగి ఇలాంటి దువాలు చేసుకోండి అని చెప్పలేదు, ప్రత్యేకంగా దువా నేర్పలేదు. ప్రవక్త వారు ఏమన్నారు? మా ఉజంజమ లిమా షురిబ లహు. జంజం నీరు ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో అల్లా వారి ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడు. ఎవరికి ఎలాంటి సమస్య ఉందో, ఎవరు అల్లాహ్తో ఇహ పరలోకాల ఏ మేలు కోరుతున్నారో అవి వారు అడుక్కుంటే తమ భాషలో కూడా సరిపోతుంది. ప్రత్యేకమైన దువా ఏమీ లేదు. గురుజీ, ఒకే దువా చేసుకోవాలా, ఎన్నైనా చేసుకోవచ్చా గురుజీ? ఎన్నైనా చేసుకోండి, అభ్యంతరం లేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సార్, ఇప్పుడు జంజం పానీకి మాత్రమే ఆ దువా చేసుకొని ఇప్పుడు ఏమంటే ఆ భయ్య చెప్పారు అది, లేకపోతే రుకియా వాటర్ కూడా చేసుకోవచ్చా? అంటే రుకియా చేసుకుని ఆ వాటర్ తాగే ముందు కూడా దువా చేసుకోవచ్చా? ఇక్కడ చూడండి, రుకియా యొక్క వాటర్ ఏదైతే ఉందో, మీరు ఏ ఉద్దేశంతో రుకియా చేయించుకుంటున్నారో అది దాని వరకే పరిమితం. కానీ ఇక్కడ జంజం నీరు దాని యొక్క శుభం ఏదైతే అల్లాహ్ తాలా అందులో పెట్టాడో దాని కారణంగా ఈ మాట జరుగుతుంది. మీరు ఏ కారణంగా రుకియా చేసుకుంటున్నారో ఆ ఉద్దేశం అక్కడ సరిపోతుంది దానికి. ఇక్కడ ఒక మరో విషయం గమనించండి, రుకియా వాటర్ అని ఎక్కడైనా ఏదైనా మనకు వాటర్ దొరకడం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి నీరు ఒక గ్లాసులో, చెంబులో తీసుకొని సూరే ఫాతిహా, సూరత్ ఇఖ్లాస్, సూరత్ ఫలక్, నాస్ మరియు దరూద్ చదివి అందులో ఉదయాలంటే అది కూడా రుకియా వాటర్ అయిపోయింది. ఎవరైతే చెయ్యి ఎత్తి ఉన్నారో తమ మైక్ ఆన్ చేసుకుని ప్రశ్న అడగండి. బారకల్లాహు ఫీక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. షేఖ్ బాగున్నారా? మాషాఅల్లాహ్ మాషాఅల్లాహ్, హయ్యాకుం అల్లాహ్ అహ్లన్ వసహ్లన్. షేఖ్, మన దగ్గర ఈ జంజం నీరు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నీరు కూడా కలుపుకొని తాగుతాం కదా, అట్లా చేస్తే నన్ను పరీక్షలో వేశారు, క్షమించాలి. నా దృష్టిలో ఇప్పుడు ఏ పెద్ద ఆలింల ఏ ఫత్వా నా ముందు లేదు, చదివి విని ఉన్నట్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. అందుకొరకు క్షమించండి, నేను మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఇవ్వలేను. బారకల్లాహు ఫీకం, బారకల్లాహు ఫీకం. ఇంకా ఎవరు చేయి ఉన్నారో ప్రశ్న అడగండి.
ఎవరు మన సోదరులు ఎవరు ఎత్తారు కదా ఇక్కడ? అస్సలాము అలైకుం షేక్, క్లియర్ అయింది. వాలేకుం సలాం రహమతుల్లా. అది నేను అడుగుదాం అనుకున్నది అడిగారండి, క్లియర్ అయింది డౌట్. ఓకే రైట్. ఇంకా ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉందా? వాటర్ తాగేటప్పుడు ప్రత్యేకంగా ఏ దువా లేదండి. ఇక్కడ రాశారు వాటర్ తాగేటప్పుడు దువా బిస్మిల్లా అని తాగాలి, తాగిన తర్వాత అల్హమ్దులిల్లా అనాలి, అంతే. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం రహమతుల్లా. అడగండి. ఓకే సరే, మంచిది. జజాకుముల్లాహ్ ఖైర్, బారకల్లాహు ఫీకుం, తఖబ్బలల్లాహు హుదూరకుం. మీరు వచ్చి ఏదైతే విన్నారో అల్లాహ్ తాలా స్వీకరించుగాక, మీ అందరికీ అలా మేలు ప్రసాదించుగాక. ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం చేస్తున్నాము. సుబ్హానకల్లాహుమ్మా వబిహమ్దిక్ అష్హదు. ఇక్కడ ఒకరు అడిగారు సెండ్ మీ దట్ బుక్ అని. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పుస్తకం మనం చదువుతున్నామో శత సాంప్రదాయాలు, నేను ఇంతకుముందు కూడా గ్రూప్ లో పంపించేశాను. అయితే మరోసారి పంపితే వేరే వారికి ఇబ్బంది అవుతుందేమో. ఎవరికి కావాలో వారు ఒకసారి మెసేజ్ పెట్టండి, ఇన్షాల్లా పంపిస్తాను. హజరత్, నేను ప్రశ్న అడుగుతున్నాను, మైక్ ఆఫ్ అయిపోయింది. చెప్పండి, అడగండి. మీరు కేవలం సలాం చేసుకోవడానికి మైక్ ఆన్ చేసుకున్నారేమో అని అనుకున్నాను నేను. చెప్పండి, అడగండి. అది జంజం నీళ్లు తాగిన తర్వాత మిగిలిన నీళ్లు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ కొంచెం రాసుకుంటారు, అక్కడ అప్లై చేస్తారన్నమాట. అయితే అలా చేయవచ్చా? కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, కొందరు ధర్మవేత్తలు కూడా ప్రస్తావించారు. జంజం నీళ్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తలపై పోసుకున్నట్లుగా. అయితే దీన్ని బట్టి ఇబ్న్ ఖయ్యిమ్ యొక్క ప్రస్తావనలో కూడా కొందరు ప్రస్తావించారు. అయితే ఎక్కడైతే మనకు శరీరంలో నొప్పి ఉందో, ఏదైనా అవస్థ ఉందో, ఏదైనా బాధ కష్టం ఉందో అక్కడ జంజం నీళ్లు పోసుకుంటూ మనం దువా చేసుకోవడం ఇన్షాల్లా ఇందులో అభ్యంతరం లేదు. మరొక విషయం, జంజం నీరు గురించి మరొక మాట ఏదైతే వచ్చి ఉందో అదేమిటంటే మంచిగా కడుపు నిండా త్రాగాలి అన్నట్లుగా. వేరే ఏదైనా విషయం అంత కడుపు నిండా, హదీసుల్లో వచ్చిన పదం చూస్తే కొన్ని అయ్యతదల్లా అని సర్వసామాన్యంగా ధర్మవేత్తలు రాస్తారు. వయుసన్ను లిషారిబి అయ్యతదల్లా మిమ్మాఇ జంజం. యతదల్లా అంటే దలా, ఈ మన ఫస్లీకి హడ్డియా ఏమంటారు షబీర్ భాయ్? అస్తగ్ఫిరుల్లాహ్, బరివద్ద బొక్కలు అంటారా? పక్కటెముకలు, వీటిని దలా అని అంటారు. అయితే నీళ్లు కడుపు నిండా త్రాగాలి, మొత్తం కడుపు నిండిపోయే విధంగా అన్నటువంటి భావం వస్తుంది. ఇది కూడా ఒక విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక 3 సార్లు శ్వాస తీసుకొని త్రాగడం, బిస్మిల్లా పలకడం, కూర్చుండి త్రాగడం, ఇవన్నీ విషయాలైతే ప్రతి త్రాగే విషయంలో కూడా సున్నతున్నది. సోదర మహాశివులారా, అల్లాహతో మీరందరూ కూడా దువా చేయండి. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఇహలోకంలో అల్లాహ్ తాలా మన కొరకు ఏ శుభాలు పెట్టాడో వాటన్నిటిని పొందేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ తాలా మనందరికీ ధర్మ జ్ఞానాన్ని ఇంకా మంచిగా లోతుగా నేర్చుకుంటూ ఆచరిస్తూ ఇతరులకు తెలియజేస్తూ ఉండే భాగ్యం కూడా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్.